జూబ్లీహిల్స్ బైపోల్ గురించే రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. పొలిటికల్ సర్కిల్స్లో కేసీఆర్ ప్రచారంపై చాలా పెద్ద చర్చ జరుగుతోంది. 19న జూబ్లీహిల్స్కు కేసీఆర్ రాబోతున్నారా, రోడ్ షోలో కేసీఆర్ పాల్గొనబోతున్నారా అనే ప్రశ్న వచ్చినప్పుడు అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కేసీఆర్ ప్రచారానికి సంబంధించి. కేసీఆర్ స్పీచ్ కోసం బీఆర్ఎస్ శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఎంపీ ఎన్నికల తర్వాత మళ్ళీ కేసీఆర్ ఈ మధ్య బయట కనిపించలేదు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, కేసీఆర్ రంగంలోకి దిగితే మరో లెక్క అంటూ చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. కేసీఆర్ ఒక్కసారి ప్రచారానికి వస్తే పూర్తిగా లెక్కలు తారుమారవుతాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎవరికి వారు ప్రచారం ఉవ్వెత్తున చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్ నుంచి నా కొలీగ్ మనోజ్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రచారం ఎలా జరుగుతోంది, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ప్రజలు అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మనోజ్, మీరు గ్రౌండ్లో ఉన్నారు. ఎవరి ప్రచారం ఎలా ఉంది, ఎవరు ఎలా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఓటర్లని, అలాగే ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అసలు కాన్స్టిట్యున్సీలో? రైట్ నందు, ప్రస్తుతానికి ఇప్పుడే నవీన్ యాదవ్ భారీ బల ప్రదర్శన చేసి నామినేషన్ వేసేందుకు బయలుదేరిపోయారు. నామినేషన్కి సంబంధించినటువంటి ఆర్ఓ కార్యాలయానికి కూడా చేరుకున్నారు ఆయన. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో తనదైన స్థాయిలో కేసీఆర్ ప్రసంగాలతో దుమ్ము రేగొట్టారని చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని ఆ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి చేస్తానటువంటి హామీలను నెరవేర్చలేదని చెప్పి చాలా పెద్ద ఎత్తున అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పరిపాలన టార్గెట్ చేస్తూ మాట్లాడుకొచ్చారు ఆయన. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా ఎక్కడా పాల్గొన్న దాఖలాలు లేవు. సో జిహెచ్ఎంసీ అంటేనే అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. చుట్టూ ఉన్నటువంటి షేర్లింగంపల్లి, కూకట్పల్లి, రాజేంద్ర నగర్, ఆ తర్వాత జూబ్లీహిల్స్ కానివ్వండి, సనత్ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతాలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. సో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పి అంతా భావించారు. అక్కడ ఉప ఎన్నికలు రావడం కూడా ప్రధాన కారణం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లాస్యానందిత గతంలో మరణించడమే ప్రధాన కారణం. సో ఆ తర్వాత అభ్యర్థిగా మళ్ళీ అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి బరిలో ఉన్నప్పటికీ కేసీఆర్ అక్కడ ప్రచారంలో పాల్గొనలేదు. సో ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా ఉప ఎన్నికలు రావడానికి గల కారణం మాగంటి గోపీనాథ్ మరణం. సో ఇక్కడ కూడా కేసీఆర్ పాల్గొంటారా ప్రచారంలో, ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తారా అంటే యాజ్ ఆఫ్ నో ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా ఒక చర్చ ఏంటంటే కేసీఆర్ పాల్గొనకపోవచ్చు. సో కేసీఆర్ పాల్గొనకపోవచ్చు అనేది చాలా ప్రధానంగా వినిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావులో ఇప్పుడు పార్టీని ఒక రకంగా వాళ్ళ చేతుల్లోనే ఆ పగ్గాలు పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అది బీసీ సెంటిమెంట్ అయినా, రాజకీయంగా కాంగ్రెస్ని ఎదుర్కోవడమైనా, ఇంకేదే అంశమైనా, ఏ అంశాల్లో పోరాడాలన్నా కూడా ఇద్దరే ముందుకు వెళ్తున్నారు. సో హరీష్ రావుకి ట్రబుల్ షూటర్గా రూరల్ ఏరియాస్లో గతంలో మనం చూస్తాం దుబ్బాక ఉప ఎన్నికలు వచ్చినా, హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చినా, మునుగోడు లాంటి ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చినా కూడా అన్నీ తానై అక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వర్తించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడంలో కృషి చేశారు. రూరల్లో కేసీఆర్ తర్వాత అంతటి స్థాయిలో పబ్లిక్ పల్స్ని పసిగట్టి అక్కడ రాజకీయ చాణక్యతను ప్రదర్శించగల శక్తి హరీష్ రావుకి అయితే ఉంది. కానీ అర్బన్ విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ ఎక్కువగా కొంత వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటూ ఉంటారు. జూబ్లీహిల్స్ రంగానే అత్యధికంగా ధనికులు ఉండే ప్రాంతం. అట్ ద సేమ్ టైం స్లమ్స్ కూడా ఇదే ఏరియాలో ఉన్నాయి. సో అర్బన్ ఏరియాలో కొంత కేటీఆర్కి ఎక్కువగా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. సో కేసీఆర్ కంటే కూడా కేటీఆర్, హరీష్ రావులే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అన్ని తానే వ్యవహరించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు అటు మాగంటి సునీతను తీసుకెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. సో రేపో మాపో వాళ్ళు కూడా ఇదే స్థాయిలో బల ప్రదర్శన చూపించే అవకాశం కూడా కనబడుతోంది. సో జూబ్లీహిల్స్ బైపోల్ బైపోల్ సంబంధించిన ఉప ఎన్నికల్లో ఎక్కడ కూడా కేసీఆర్ పాల్గొంటారనేది తెలియడం లేదు. కేసీఆర్ అధికారికంగా పాల్గొంటారనేది ఎక్కడ ఇంకా ప్రకటించలేదు. అని దాదాపుగా పాల్గొనకపోవచ్చు కూడా. ఇక జూబ్లీహిల్స్ బైపోల్లో రాజకీయ తీరుతెన్నుల విషయానికి వస్తే ప్రస్తుతానికి ఎలాగైనా సరే స్థానాన్ని పదిలం చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. 2014, 18, 23 మూడు ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ ప్రతిసారి తన మెజారిటీని పెంచుకుంటూ వెళ్లారు. 3 సార్లు హ్యాట్రిక్ సాధించారు ఆయన. ఈసారి కూడా స్థానాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. సో అటు సానుభూతి కూడా బీఆర్ఎస్ పార్టీకి వర్కౌట్ ఉందన్న ఆలోచనలో కేటీఆర్ ఉన్నారు. సో తన మాగంటి సునీత కన్నీళ్లు పెట్టడం, మాగంటి సునీత
పిల్లలు అంటే మాగంటి గోపీనాథ్ పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా రోడ్డుపైకి వచ్చి వాళ్ళు కూడా కొంత ప్రచారంలో పాల్గొనడం, మేము మా నాన్నగారి ఆశయాల కోసం ప్రయత్నం చేస్తాం, మీరందరూ మాకు మద్దతుగా ఉండడం చెప్పి వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టడం, దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానివ్వండి, నాయకులు కానివ్వండి అంతా కూడా డ్రామాలని చెప్పి కొట్టిపారేయడం. సో ఇలా జరుగుతూ ఉంది. రాజకీయంగా కొంత జూబ్లీహిల్స్ బైపోల్ అనేది కొంత హాట్గా జరుగుతుందని చెప్పాలి, కొంత వాడివేడిగా రాజకీయం జరుగుతుంది ఇక్కడ. సో బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని పదిలం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే 2009 తర్వాత ఇక్కడ అవకాశం దక్కలేదు కాంగ్రెస్ పార్టీకి. విష్ణువర్ధన్ రెడ్డి 2014లో 18లో పోటీ చేసినప్పటికీ పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితం లభించలేదు. ఆయన తర్వాత 2018లో టికెట్ రాకపోయేసరికల్లా ఆయన కాంగ్రెస్ అటు 2018 టికెట్ వచ్చింది, 23లో టికెట్ రాకపోయేసరికల్లా ఆయన కొంత భంగపాటు గురైపోయి బీఆర్ఎస్ పార్టీతో చేతులు కట్టడం చూసాం. సో ఇప్పుడు అక్కడ అజారుద్దీన్ పోటీ చేస్తారు. అజారుద్దీన్ ఎమ్మెల్సీగా తప్పించి నవీన్ కుమార్ యాదవ్కి అవకాశం కల్పిస్తే నవీన్ కుమార్ యాదవ్ ఒక బీసీగా ఇటు స్థానికంగా ఉన్నటువంటి స్థానికుడిని చెప్పుకుంటున్నారు ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి. సో స్థానికుడిగా నాకు అవకాశం వచ్చింది, ఎలాగైనా సరే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఎడ్జు మాకు ఉంటుంది, మేము గెలుస్తున్నామని చెప్పే ధీమతో నవీన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. ఒక బీజేపీ నుంచి చాలా ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించారు. లంకా దీపక్ రెడ్డి 2023లో కూడా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సో కొంత టఫ్ ఫైట్ ఇవ్వచ్చు, కట్ ప్రధానమైనటువంటి పోటీ మాత్రం ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో నేను ఈ వార్త చెప్పే సమయానికల్లా గ్రౌండ్లోకి వెళ్ళి పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే సమయానికి బీజేపీ కొంత ఈ రెండు పార్టీలతో పోలిస్తే వెనుకంజలో ఉంది. అభ్యర్థి ప్రకటన వెనుకంజలోనే ఉంది, కొంత ప్రచార తీర్థంలో కూడా ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోతుంది. సో పోటీ అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన ఉండే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ కొంత సానుభూతిని చూడాలనుకుంటోంది, ఇటు కాంగ్రెస్ విషయానికి వస్తే బీ సెంటిమెంట్ వాడుకోవాలనుకుంటోంది, యువకుడు అని చెప్పుకోవాలనుకుంటోంది. సో ఒక యువకుడికి స్థానికుడికి అవకాశం ఇచ్చారని రకంగా చెప్పాలనుకుంటాం. ఇందాకనే మనం నవీన్ యాదవ్ నామినేషన్ నవీన్ యాదవ్ను అడిగే ప్రయత్నం చేశాం. రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారా ఈ యొక్క ప్రచారంలో అంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి పాల్గొంటారు, ఆయన కూడా ప్రసంగం ఇస్తారు, ఆయన ప్రచారం కూడా చేయబోతున్నారని చెప్పుకొచ్చారు. కానీ కేసీఆర్ విషయానికి వస్తే కేసీఆర్ ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువ. కేటీఆర్ హరీష్ రావులే, మరీ ముఖ్యంగా కేటీఆర్ఏ దీంట్లో అన్ని తానే వ్యవహరించే అవకాశం కనబడుతోంది. సో ఇక రాజకీయం అయితే కాస్త వేడెక్కింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. సో కేసీఆర్ రావాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆశిస్తూ ఉన్నారు. కేసీఆర్ వస్తే కేసీఆర్ ప్రసంగంలో పాల్గొని, ఎందుకంటే 2 ఏళ్ల సమయం గతంలో ఆయన ఒక మాట మాట్లాడుకొచ్చారు, ఎందుకు మాట్లాడడం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి అని అంటే హనీమూన్ పీరియడ్ ఇది, 7 ఏళ్ల పాటుకు అవకాశం ఇచ్చాం, ఆ తర్వాత మా సత్తా ఏంటో చూపిస్తామన్న రకంగా చెప్పుకొచ్చారు. అనేకంగా చీల్చి చెండాడుతాననే పదాన్ని కూడా అసెంబ్లీ వేదికగా పద్దులు ప్రవేశపెట్టిన రోజున కేసీఆర్ హాజరైపోయి ఒకే ఒక రోజు ఆయన హాజరైపోయి అసెంబ్లీ వేదికగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పటివరకు కేసీఆర్ ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడింది లేదు. అది బీసీ నినాదమైన, ఎస్సీ వర్గీకరణ గురించి అయినా, రైతు రుణమాఫీ గురించి అయినా, రైతు భరోసా గురించి అయినా ఎక్కడ కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఎత్తి చూపింది లేదు, బయటకు వచ్చి మాట్లాడింది లేదు. సో 2 ఏళ్ల కాలం పూర్తి కాబోతుంది కాబట్టి ఈసారైనా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే సో అటు స్థానిక సంస్థలపైన కూడా కేసీఆర్ ప్రసంగం సంబంధించి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఆయన ప్రసంగంతో కొంత పబ్లిక్ మోటివేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా సెటిలర్స్ కూడా ఉన్నారు. సో సెటిలర్స్ అందరూ కూడా గతంలో కేసీఆర్పై విశ్వాసం ఉంచి 2014లో కానివ్వండి, 18లో, 23లో 3 సార్లు ఆయన వైపుగా నిలబడ్డ దాఖలాలు ఉన్నాయి. సో తర్వాత ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రసంగం గురించి కేసీఆర్ అభిమానులు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఆ స్థాయిలో ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రం వారి యొక్క ఆశయం ఫలిస్తుందనేది మాత్రం చాలా తక్కువగా అవకాశాలున్నాయి. కేసీఆర్ పాల్గొనకపోవచ్చు, కేటీఆర్ అన్ని తాను వ్యవహరించే అవకాశం కనబడుతుంది. రైట్ థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కేసీఆర్ ప్రచారంలోకి రావాలని బీఆర్ఎస్ కోరుకుంటుంది, బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఒకానొక సమయంలో ఆయన వస్తారనేటువంటి ఊహాగానాలు, ప్రచారం కూడా మనం చూసాం. కానీ రైట్ మనోజ్ చెప్తున్నట్లుగా ఖచ్చితంగా